మీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ బూత్ లెవెల్ క్యాంపెయిన్లు చేయడం ఇదంతా చేయాల్సి వచ్చింది. సో అందువల్ల ఫిష్ చేప మందు ప్రయోగిద్దామని చూసింది తృణమూల్ కాంగ్రెస్. కానీ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఇట్ రీఇన్వెంట్స్ ఇట్ సెల్ఫ్. అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను రీఇన్వెంట్ చేసుకుంటుంది. దాన్నే సర్వైవల్ కెపబిలిటీ అంటారు. అంటే బీజేపీకి సర్వైవల్ వాళ్ళు ఏం చేశారు తెలివిగా అంటే మీకు బెంగాలీ హిందుత్వాన్ని అనే కొత్త ఫినామినా ఇన్వెంట్ చేశారు. బెంగాలీ హిందుత్వ ఏంటంటే మేము హిందుత్వకు అంటే బెంగాలీ వ్యతిరేకం కాదు అని బెంగాలీ ఐడెంటిటీని కూడా హిందుత్వ ఐడెంటిటీతో మిక్స్ చేసి ఫ్యూజన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇక్కడ ఫుడ్లో ఫ్యూజన్ ఫుడ్ అని ఉంటుంది. అంటే ఒక థాయ్ ఫుడ్ను ఇండియన్ ఫుడ్తో కలుపుతారు, దాన్ని ఫ్యూజన్ ఫుడ్ అంటారు. సో అలా ఫ్యూజన్ పాలిటిక్స్ చేసి మీకు ఉదాహరణకు మీకు బీజేపీ ఎక్కడైనా తెలంగాణ అయినా ఎక్కడైనా నినాదం ఇచ్చేటప్పుడు జై శ్రీరామ్ అని నినాదం ఇస్తారు. బెంగాల్లో 2021లో జై శ్రీరామ్ అని బీజేపీ ఇస్తే జై దుర్గామాత అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ చేశారు. అందువల్ల ఈసారి ఏం చేశారు తెలివిగా శ్రీరాముని వదిలేసి జై మాతా కాళీ జై మాతా దుర్గా అని నినాదం ఇచ్చారు. ఆఖరికి మోహన్ భగవత్ బెంగాల్లో వచ్చి నాగ్పూర్కి వచ్చి మీకు నాగ్పూర్లో ఒక టెంపుల్ ఇనాగ్రేట్ చేశారు. అదేంటంటే భారత మాత దుర్గామాత ఈ రెండింటిని కలుపుతూ ఒక టెంపుల్. సో ఆ రకమైన ఇన్వెన్షన్లు క్రియేట్ చేశారు. సో అందువల్ల బెంగాలీ హిందుత్వ ద్వారా బెంగాలీ ఐడెంటిటీకి మేము వ్యతిరేకము కాదు అనేటువంటి డైమెన్షన్ తీసుకురాగలిగారు. అది ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులేయడం. ఇప్పుడు మీకు ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ హిందుత్వ డామినేషన్ ఎదుర్కోవటానికి ఎత్తుగడగా ఏం చేశారంటే ట్రైబల్ రిలీజన్స్ ఉంటారు. ఇప్పుడు సంతాల్స్ అని ఇతరులని ఆదివాసీలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మా మతం వేరు, మేము హిందూయిజం కాదు అని వాళ్ళ వాదన. 40 లక్షల మంది జైన్లకు మీరు ప్రత్యేక మతం హోదా ఇచ్చారు, మా మతానికి ఎందుకు ఇయ్యరని. ఇప్పుడు కర్ణాటకలో లింగాయత్తుల లాగా. సో మమతా బెనర్జీ దాన్ని ఉపయోగించుకొని 2023లో వీరి మతాలకు అంటే ఈ ఆదివాసీలకు సంతాలకు ఒక మతం ఉంటుంది, ఇంకో అదర్ సంతాలకు ఇంకోటి ఉంటుంది. సో దీన్ని మేము ఉపయోగించుకుంటాం, దీనికి గుర్తింపు ఇవ్వండి అని కేంద్రానికి ఆ శాసనసభలో తీర్మానం ఆమోదించి పంపించారు. సో అలా బీజేపీ హిందుత్వకు విరుగుడుగా ట్రైబల్ రిలీజన్స్ ను గుర్తిస్తామంటూ మమతా బెనర్జీ ఎత్తుగడేస్తే దానికి బీజేపీ పై ఎత్తు ఏం వేసింది, సో మీరు అట్లనా మమ్మల్ని బెంగాలీ భాషావాదంతో ఓడిస్తారా అని దానికి కౌంటర్గా రాజవంశీల రిలీజన్కు మేము గుర్తింపిస్తాం. రాజవంశీలు ఏంటంటే ఒక 30 సీట్స్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. సో రాజవంశీస్ మత్వాస్ ఈ రెండు షెడ్యూల్ కాస్ట్ చాలా పవర్ఫుల్. సో మత్వాస్ ఎలాగూ కొంత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల కాస్త కోపంతో ఉన్నప్పటికీ కూడా బట్ దే ఆర్ నో ఆప్షన్. తృణమూల్కి వేయలేరు. బీజేపీ పైన కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం, ఎందుకంటే సార్లో మత్వా ఓట్లు కూడా పోయాయి. కానీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు మా తృణమూల్ కాంగ్రెస్కి వేయడానికి. దాంతో ఏంటంటే మత్వాసు బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అయ్యారు. రాజవంశీలు 30 కాన్స్టిట్యున్సీలు ఉంటారు. వీళ్ళు బెంగాలే కాదు, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ ఇలా విస్తరించి ఉంటారు. వాళ్ళు కాంతాపురి అని, గ్రేటర్ కూచ్ బీహార్ అని వీటికి ఉద్యమాలు కూడా నడిపారు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటువాద ఉద్యమాలు కూడా. సో అలాంటి రాజవంశీల రిలీజన్కు మేము కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తామని చెప్పి బెంగాలీ భాషా జాతీయవాద లింగ్విస్టిక్ నేషనలిజంతో మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కోవాలని చూస్తే దానికి కౌంటర్గా రాజవంశీల రిలీజన్కు గుర్తింపు ఇస్తామంటూ బీజేపీ మొదలుపెట్టింది. సో అలా మీకు ఆఖరికి సంతాల్ ఓటర్స్ చాలా స్ట్రాంగ్. బెంగాల్గిరి ఆదివాసీ జనాభాలో 60% సంతాల్స్ ఉంటారు. అందువల్ల ఆఖరికి ద్రౌపది ముర్మును కూడా తీసుకొచ్చి ఆమె సంతాల్ మీకు ఆల్ ఇండియా సంతాల్ మహాసమ్మేళన్ పెట్టారు. బెంగాల్లో ఎన్నికలు అవుతున్న సమయంలో రాష్ట్రపతిని కూడా ఇండైరెక్ట్ గా ఎన్నికల్లో వాడారు. దానికి ఆఖరికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కూడా రాజకీయపరమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వం పట్టించుకోలేదు నేను వస్తే అని. ఇలా సంతాల్ బిడ్డను అవమానించారని చెప్పి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. 9వది మమతా బెనర్జీతో పోలిస్తే తృణమూల్తో పోలిస్తే బీజేపీకి కంపారిటివ్లీ ఆర్గనైజేషన్ వీక్ అని. సో ఆ వీక్నెస్ 2021లో ఒక పెద్ద ఊపొచ్చిన
పర్సెప్షన్ బిల్డ్ చేశారు కానీ దాన్ని రియాలిటీగా మార్చలేకపోయారు. ఈసారి ఏం చేశారంటే ముందు నుంచి కూడా ఒకటి ఆర్ఎస్ఎస్ శాఖలు బాగా విస్తరించాయి ఈ 5 ఏళ్లలో. దాంతో పాటు మీకు ఛత్తీస్గఢ్, బీహార్, ఇలా ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ను డంప్ చేశారు. ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎన్నికల మిగతా రాష్ట్రాలు లేవు కనుక. ఇప్పుడు మన తెలంగాణలో దుబ్బాక ఎన్నికను అలాగే వేల మంది కార్యకర్తలను ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి డంప్ చేసి 1000 ఓట్లతో బీఆర్ఎస్ పైన గెలవగలిగారు. సో ఒక రకంగా దుబ్బాక మోడల్ నాడ ప్రయోగించారు. సో అలా క్యాడర్ లేని గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ లేని వీక్నెస్ ను అధిగమించారు. 10వది ఏంటంటే బీజేపీకి సోషల్ బేస్ వైడర్ గా లేదు. సో ఆ వైడర్ సోషల్ బేస్ ను క్రియేట్ చేసుకోవటానికి ఇప్పుడు శివేందు అధికారమో మా తృణమూల్ నుంచి వచ్చినటువంటి లీడరు. సో అదొక సెక్షను. మీకు బెంగాల్ రాజకీయాల్లో అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ ఒక భద్రలోక్ అంటారు బెంగాలీల వాళ్ళు. అంటే ప్రధానంగా బ్రాహ్మణ్స్ మీకు ఈ కలకత్తా రీజన్ లో ఉంటారు, వాళ్ళు ప్రెసిడెన్సీ రీజన్ అంటారు. సో వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే లెఫ్ట్ 34 ఇయర్స్ పాలించినప్పుడు కూడా ఈ భద్రలోకే డామినేషన్ అంతా. అందుకే మీకు జ్యోతి బస్సు, భీమన్ బస్సు, నీలోత్పల్ బస్సు, బుద్ధదేవ్ భట్టాచార్య, ముఖోపాధ్యాయ, చట్టోపాధ్యాయ వీళ్ళే ఉంటారు. సో ఈ సబల్టన్ కాస్ట్ అంటారు. మమతా బెనర్జీ అందుకే తెలివిగా ఏం చేసిందంటే అప్పర్ కాస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ నాయకత్వంలోని లెఫ్ట్ లీడర్షిప్ కౌంటర్ గా సబల్టన్ లీడర్షిప్ డెవలప్ చేసింది. అంటే మీకు ఉమెన్ లీడర్షిప్ ను, అలాగే ఓబీసీ లీడర్షిప్ ను, ఎస్సీ ఎస్టీ లీడర్షిప్ ను. బీజేపీ ఏం చేసిందంటే ఆ రెండింటిని కలిపింది. అటు సబల్టన్ లీడర్షిప్ తో పాటు భద్రలోక్, ఇప్పుడు శ్రామిక్ ముఖర్జీ అంటాడు, శ్రామిక్ చట్టోపాధ్యాయ ఆయన శ్రామిక్ చటర్జీ ఆయన మీకు ఈ బెంగాలీ భద్రలోక్ సింబల్. స్వపన్ దాస్ గుప్తా అని అంటారు, రాజ్యసభ నామినేటెడ్ మెంబర్, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిచాడు. సో ఆయన ఈజ్ ఫ్రమ్ ది భద్రలోక్, అంటే హైలీ ఎడ్యుకేటెడ్, అద్భుతమైన ఇంగ్లీష్ యాక్సెంట్ లో మాట్లాడతాడు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ప్రొడక్ట్, మణిశంకర్ అయ్యర్ వీళ్ళలాగా అక్కడ ప్రొడక్ట్. సో అలా తన సోషల్ బేస్ ను కూడా బీజేపీ వైడెన్ చేసుకుంది. సో ఈ 10 ఫ్యాక్టర్స్ ముఖ్యంగా మీకు బీజేపీ విజయానికి దోహదం చేసింది బెంగాల్లో. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో విజయ్ సునామీ స్పష్టంగా కనిపించింది. 100కు పైగా సీట్లలో టీవీకే దూసుకుపోతున్న పరిస్థితి ప్రస్తుత సమయానికి. సార్, విజయ్ పార్టీ